మీరు సరిగ్గా నిద్రపోతే చాలా డిసీజెస్కి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నిద్రలో బాడీ సెల్ఫ్ రిపేర్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. అంటే మనకు జరిగే మైనర్ ఇంజరీస్ కానీ, ఇన్పర్ఫెక్షన్స్ కానీ, మెటబాలిజంలో ఉండే డిస్టర్బెన్సెస్ కానీ మీరు నిద్రపోయేటప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. మీరు తక్కువ నిద్రపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. నైట్ 11 గంటల నుంచి పొద్దున్నే 3 గంటల వరకు గోల్డెన్ పీరియడ్ ఫర్ స్లీప్ అన్నమాట. ఈ టైంలో గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, మెలటోనిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, డీప్ స్లీప్ జరుగుతుంది, బాడీలో రిపేర్ జరుగుతుంది. చిన్న పిల్లలకు కూడా ఈ సమయం చాలా ఇంపార్టెంట్. REM స్లీప్, NREM స్లీప్ అని 2 స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉన్నాయి. REM స్లీప్ అంటే డీప్ స్లీప్ అనమాట. ఇది తక్కువ అయితే బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది. అందుకే సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్పింది నైట్ షిఫ్ట్ వర్కర్స్లో డయాబెటీస్, హార్ట్ డిసీజ్ రిస్క్, హైపర్ టెన్షన్ అంటే హై బీపీ రావడం, హై కొలెస్ట్రాల్ రావడం ఇవన్నీ ఎక్కువ అని. స్లీప్ తక్కువగా ఉన్న వారికి థైరాయిడ్, PCOD కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇమ్యూనిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది, తక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. మీరు సరిగ్గా నిద్రపోయినట్లయితే షుగర్, బీపీ, యాంగ్జైటీ మెడిసిన్స్ సరిగ్గా పనిచేస్తాయి, డోస్ తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మీరు నిద్రని నెగ్లెక్ట్ చేస్తే డిసీజ్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయదు, తొందరగా మీ దగ్గరకు వస్తుంది. నిద్ర గురించి చాలా డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాను, త్వరలోనే అటాచ్ చేస్తాను. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా అందులో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి.